ద లార్డ్. దేవుడి నామమున మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈరోజు ఎజ్రా పుస్తకం నుండి 8వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాము. మొదటగా ప్రియులారా, మనందరము మనల్ని మనం ఒక ప్రశ్న ఎంచుకుందాము. ఏంటంటే, మనము కష్టాలలో ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదైనా సహాయం కావాలనుకున్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఎవరు? మనం ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించినట్లయితే మనకి వెంటనే అర్థమైపోతుంది. ఒకవేళ మనకు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన లేదు అని అంటే మనం ఇంకా దేవుడికి దూరంగా ఉన్నట్లే. అయితే ప్రియులారా, ఎజ్రా ఆయన ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడే విధంగా, దేవుడిని ఆశ్రయించే విధంగా ఉన్నాడు. 1 నుండి 14 వరకు ఎజ్రాతో పాటు ఇంకా ఇశ్రాయేల్ ప్రజలలో ఎంతమంది యెరూషలేము పట్టణానికి ప్రయాణమై వచ్చారో చూసుకోవచ్చు. అయితే ప్రియులారా, మనము 15వ వచనం నుండి చదివినట్లయితే చాలా వంశం నుండి, చాలా కుటుంబాల నుండి అనేకులు వచ్చారు. కానీ వారిలో లేవీలు, ముఖ్యంగా దేవుడి మందిరం యొక్క సేవ చేయడానికి లేవీలుగా ఉన్న వాళ్ళు రాలేదు. అయితే ఆ లేవీలుగా రావడం కోసం కూడా ఎజ్రా ఏం చేశాడంటే, అందరూ కలిసి అక్కడ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, అంటే దేవుడి దగ్గర మనవి చేసుకున్నప్పుడు, దేవుడు ఎంతో అద్భుతంగా ఒక యాజకుడు, లేవి వంశస్థులలో ఒక యాజకుడైన షెరాబ్యను, అతని కుమారులు. షెరాబ్య చాలా ప్రజ్ఞావంతుడై ఉంటాడు. మనం 18వ వచనంలో చూడొచ్చు. అయితే ఆయనతో పాటు ఆయన కుమారులను తీసుకొని వస్తాడు. వాళ్ళందరూ లేవీలు. వాళ్ళు దేవుడి యొక్క మందిరం సేవ చేయడానికి నియమింపబడిన వారు. అయితే ప్రియులారు, ఇక్కడ లేవీలు దేవుడి మందిరం సేవ చేయడానికి రావడం కూడా మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు రాగలిగారు, లేవీలు వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఎజ్రా చెప్తున్నాడు. అంతేకాకుండా మా దేవుని యొక్క కరుణాహస్తం మాకు తోడుగా ఉంది అని ఇదే అధ్యాయంలో 3 సార్లు చెప్పినట్లు చూడొచ్చు. ఒకటి 18వ వచనంలో, ఇంకొకటి 22వ వచనంలో చూడొచ్చు. అదేవిధంగా 31వ వచనంలో కూడా ఉన్నట్లు మనం చూడొచ్చు. అయితే ప్రియులారా, మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి అంటే మన దేవుడి యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉండాలి. ఏదో మనం చేసిన మంచి క్రియల్ని బట్టి కాదు, మనం చేసే ప్రార్థనల్ని బట్టి కాదు, కానీ దేవుడి యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. వీరు లేవీలు కావాలి, యాజకులు కావాలి, దేవుడి మందిరానికి సేవకులు అన్నప్పుడు కూడా వారు దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి దేవుడు వారికి ప్రొవైడ్ చేసినట్లు చూడొచ్చు. అదేవిధంగా మందిరం కోసం ఇంకా ఏదైతే అవసరమో వాటన్నిటినీ గురించి కూడా దేవుడు దగ్గర వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎంతో అద్భుతంగా వాటన్నిటినీ దేవుడు ప్రొవైడ్ చేసినట్లు అయితే ప్రియులారా, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలంటే మనం చెప్పే మాటలు, అదే కాకుండా దేవుడి వాక్యంలో రాయబడిన ప్రతి మాటను మన జీవితంలో అన్వయించుకునేటట్లుగా ఉండాలి. ఇక్కడ ఎజ్రా ఏం చెప్పాడనంటే, మనం 22వ వచనం చదువుకుందాము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారికి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కాబట్టి ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు రాజు దగ్గర మేము మా దేవుడి గొప్పతనాన్ని చెప్పాము, మరలా మా శత్రువుల విషయమై మాకు సహాయం కావాలి, మాకు కాల్బలం కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి రాజు దగ్గర అడగడానికి ఆయనకు సిగ్గు అనిపించింది అని చెప్పినట్లుగా చూడొచ్చు. అయితే ప్రియులారా, మనం అనేక సార్లు మన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒకవైపు చెప్తూనే ఇంకొక సైడ్ ఏం చేస్తామంటే వేరే వాళ్ళ మీద, ఈ లోకానుసారమైన వారి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిజంగా అది ఎంత సిగ్గుకరమైన పని అని అంటే మనం ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా నేను నా దేవుడి యొక్క గొప్పతనాన్ని ఏదైతే చెప్తున్నానో దాన్ని నేను అనుభవిస్తున్నానా అని చెప్పేసి మనం ఈరోజు మన జీవితాలలో పరీక్షించుకుందాము. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడని చెప్తాము, లేకిన్ మన దగ్గరకు వచ్చేసరికి మన విశ్వాసం ఏమవుతుందో తెలియదు. మనం చిన్న చిన్న విషయాలకు వేరే వాళ్ళని, మనుషులను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనం దేవుడి యొక్క గొప్పతనాన్ని మన క్రియారూపంలో బయలుపడేటట్లుగా మనం దేవుడి కొరకు ఆ విధంగా నిలబడదాము. వారికి ప్రొటెక్షన్ చేయడానికి ఏ సోల్జర్స్ని అడగకుండా అక్కడ చిన్న పిల్లల నుండి వాళ్ళ ఆస్తులు అవన్నీ ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశాడంటే, ఆయన అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆ నది దగ్గర, ఆహావా అనే నది ఉంటుంది, ఆ నది దగ్గర అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటట్లుగా వారికి ఆజ్ఞాపిస్తాడు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు వారిని ఎంతో అద్భుతంగా యెరూషలేము పట్టణానికి తీసుకొని వచ్చినట్లుగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఎజ్రా దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్లుగా చూడొచ్చు. 31వ వచనంలో కూడా ఏం చెప్తాడంటే, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున మేము క్షేమంగా యెరూషలేముకి వచ్చాము అని చెప్తాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం వేసే విశ్వాస జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, లేకపోతే మనం
పొందే ప్రతి సఫలత దేవుడి యొక్క కృపాస్తం మనకు తోడుగా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అయితే మనం దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ప్రతి చిన్న విషయంలో, ప్రతి అవసరతలో ఆయన యొక్క గొప్పతనాన్ని మన క్రియారూపంలో బయలుపరుస్తున్నామా అనేది ఈరోజు మనం పరీక్షించుకుందాము. దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరలా రేపు ఎజ్రా 9వ అధ్యాయం ద్వారా మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ.